క్లారిఫికేషను చూడండి ఎంత బా వచ్చిందో. 2 ఆఫ్ కప్స్ అండ్ డెవిల్ ఎనర్జీ. చూసారా? అంటే మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేదనుకోండి, ముందు నెగెటివ్ చెప్పేస్తాను. తర్వాత పాజిటివ్ చెప్పుకుందాం. ఆ లవ్‌ని మీరు మీ మనసులో కొంతమంది చెప్పరనమాట. లోపల చాలా ఒక్కొక్కసారి ప్రపోజ్ చేయడమే లేట్‌గా చేస్తుంటారు. లేదా చెయ్యరసల. అలాంటివి ఎన్నో రిలేషన్స్ తెలియకుండానే ముగిసిపోయినటువంటి రిలేషన్స్ చాలా ఉంటాయి కొంతమంది జీవితాల్లో. కొంతమంది రిలేషన్‌లో కలుస్తారు. బాండింగ్ ఏర్పడుతుంది. కానీ వాళ్ళకున్నటువంటి లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయరు. అదొక రకం రిలేషను. కాబట్టి మనం ఎవరినైనా కొత్తగా ప్రేమిస్తున్నట్టయితే, కొత్తగా ఎఫెక్షన్ అనేది ఏర్పడినట్లయితే చెప్పడం అనేది అవసరం. ఒక సినారియో. 2 ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా లవ్‌ని